గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెంబర్షిప్ డ్రైవ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఈరోజు సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ ఈరోజు 10 కోట్లకు పైగా దేశంలో సభ్యులను చేర్చుకోవాలనే లక్ష్యంతో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే గజ్వేల్ పట్టణంలో స్థానిక కోలాభిరామ్ గార్డెన్లో ఈరోజు మేము పట్టణ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పట్టణంలో ఉన్న 43 బూతులలో ఖచ్చితంగా 200కు పైగా సభ్యత్వాన్ని ఈరోజు మేము పునరంకితంతో చేస్తూ ఈరోజు పట్టణంలో పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని నమోదు చేయాలనే సంకల్పం ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు సీనియర్ నాయకులు కూడా వచ్చి కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు సభ్యత్వ నమోదులో గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ముందంజలో ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. ఏదైతే గత ఎంపీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రజలు ఈరోజు ఏదైతే అతిపెద్ద పార్టీగా అవతరించి ఈరోజు అత్యధికమైన కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా అత్యధికమైన ఓట్లేసి ఆశీర్వదించారో వాళ్ళందరికీ మేము మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మీరు మళ్ళా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని మాకు పెద్ద ఎత్తున బలం చేకూర్చాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున దేశంలో ఏదైతే నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకొని ఈరోజు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఏదైతే శత్రు దేశాల మీదనే కానీ అదేవిధంగా రామమందిర నిర్మాణమే కానీ 370 ఆర్టికలే కానీ అదేవిధంగా ఈరోజు యువతకు ఉద్యోగ అవకాశాలైన స్టాండప్ ఇండియా అదేవిధంగా రైతులకు ఫసల్ బీమా యోజన అక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే వచ్చే ఒక 3 నెలల పాటు ఒక 3 నెలలు మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒకవేళ మనం టార్గెట్ రీచ్ అవ్వడం ఎక్స్టెండ్ చేయొచ్చు టైం లేదు. వచ్చే ఒక 3 నెలల పాటు మన గోల్ ఒకటి, మీరు ఏ బూత్లో అయితే పనిచేస్తున్నారో ఆ బూత్లో 200 మంది కొత్తగా సభ్యులు అయిన మీరు ఏదైనా బాధ్యత ఉందని పాటు ఎవరైనా ఇన్ఛార్జ్ కావచ్చు. మహేందర్ బూత్ ఇన్ఛార్జ్ అనుకోండి, మహేందర్ బాధ్యత ఆయన బూత్ 200 మంది అయినా లేదు. తర్వాత ఆయనకు టౌన్ బాధ్యత ఉంది. టౌన్లో అధ్యక్షులతో ఇక్కడ టౌన్ కమిటీ ఒకటి ఉంటుంది, ఒక 5గురితో టౌన్ కమిటీ ఉంటుంది. ఆ 5గురు టౌన్ కమిటీలో ఒకడు మహేందర్ అంటుంది. టౌన్లో మనకు మొత్తం ఎన్ని బూతులు? 43 బూతులు మల్టిప్లైడ్ బై 200 మంది మన టౌన్లో కొత్త సభ్యులు కాదు, పాతలు కాదు. నేను మా ఆవిడ మా తమ్ముడు అవి కాదు, కొత్త సభ్యత్వం కావాలి. 43 బూతులు టౌన్కు సంబంధించి ప్రతి బూత్కు 200 మంది కొత్త సభ్యత్వం. టోటల్ ఎంత అవుతుంది? ఎవరైనా మ్యాథమెటిక్స్ 10th వరకు పాస్ అయ్యారు, 8,600 కొత్త సభ్యత్వం కావాలి టౌన్. అది మన ఫస్ట్ టార్గెట్. అంతటితో ఆపేది మినిమం. అది టౌన్లో సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్లో 5-10 ఫ్యామిలీలు ఉంటాయి. ఒక్కోసారి 4-5 బిల్డింగ్లో 200 సభ్యత్వం అవుతుంది. ఇప్పుడు నాగున్నట్టు పోటీ చేసిన ఓన్లీ 200 మంది ఓట్లేదు నాకే